సింహాచలంలో భక్తుల మరణాల్ని ప్రభుత్వ హత్యలుగా భావించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సింహాచలంలో గోడ కూలిపోయిన ప్రాంతాన్ని బొత్స సారథ్యంలోని వైసీపీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సింహాచలం ఘటన దురదృష్టకరమన్నారు బొత్స సత్యనారాయణ. అయితే నిర్లక్ష్యం, అవగాహన లోపం, పబ్లిసిటీ పిచ్చితో తిరుపతి, సింహాచలం ఘటనలు జరిగాయని విమర్శించారు. ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు అసలు కోసం జరిగిన దొమ్మలాటలో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయదాకరం చూసాం. ఇప్పుడు అన్నీ కూడా ఎంత బాధ్యతారహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి.